మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఇంటి పట్టాలను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ఏం చేసిందో మీకు తెలుసు. ముందు ముందు వివరిస్తాను. మొన్న రామగుండంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘ సమావేశంలో బిడ్డాని సంగతి చెప్తాం. డిపెండెంట్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ మోసాన్ని కడిగితే దెబ్బకు ఉప ముఖ్యమంత్రి ఉరికొచ్చి 330 మందికి ఏదో కంటి తుడుపు చర్యలాగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిపోయింది. మేము 16,000 ఇచ్చినాం. 16,000 ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడన్నా మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇచ్చినామా? మేము జీఎంలను ఇచ్చుకోమన్నాం. అది సింగరేణి చేసుకునే ప్రక్రియగా సింగరేణికి అధికారాలు ఇచ్చి సింగరేణి అధికారుల చేత సాదాసీదాగా జరుపుకున్నాం. కానీ తేడా ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చినా మనమేమో చెప్పుకోలేదు. వాళ్ళు 300 ఇస్తే 4 మంత్రులు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి 4 మంత్రులు వచ్చి ఆ ఇచ్చిన 300కు బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చి 300కు 3 గంటల స్పీచ్ కొట్టిపోయారు. మనం 16,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆనాడు మంత్రులం గాని కేసీఆర్ గారు గాని మేము ప్రచారం చేసుకోవాలి. అక్కడనే తేడా ఉన్నది. శారాణ కోడికి బారాణ మసాలా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. మనమేమో 16,000 ఇచ్చినాం, మాట కూడా చెప్పుకోలే. 1000 పట్టాలు ఇచ్చినాం. మా చిన్నయ్య అయితే 8,000 పట్టాలు ఇచ్చిండు, అయినా చెప్పుకోలే. మేము చెప్పుకోక వెనుకబడ్డాం. వాళ్ళు చెయ్యని దానికి చెప్పుకుండా ఎక్కువ ఉన్నది. సరే, ఇంకా విషయాలు లోపలికి పోయినాక చెప్తా. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను పీపీటీలోకి వెళ్తా ఉన్నా. సరే, సింగరేణి చరిత్ర మీకు తెలియదు ఏముంది. 137 ఏళ్ల చరిత్ర. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపితే దాదాపు 70,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతా ఉన్నారు. పరోక్షంగా మరో 1,00,000 కుటుంబాలు సింగరేణి మీద ఆధారపడి బతుకుతా ఉంటాయి. మరి మన ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే కొత్తగూడెం వరకు దాదాపు 350 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది మన సింగరేణి. మరి ఈ సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ల గనిగా మార్చింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇట్లా అనేక స్కాములు చేసింది 2.5 ఏండ్లలోనే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏ మాట కామాట ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణిని ఒక ప్రొఫెషనల్ సంస్థగా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నా, అప్పటి చంద్రబాబు ఉన్నా, ఎన్టీఆర్ ఉన్నా, మొన్నటికి మన కేసీఆర్ వరకు సింగరేణిని ఇండిపెండెంట్ గా పనిచేయనిచ్చింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణి టెండర్లలో జోక్యం, సింగరేణి అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగి ఇలా సింగరేణి అవినీతిమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. మొట్టమొదటిది సైట్ విజిట్ సర్టిఫికెట్. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది సింగరేణి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అని ఏ రోజు కూడా ఉపయోగించలే. అసలు ఏంది సైట్ విజిట్ సర్టిఫికెట్? సింగరేణిలో ఓబీ టెండర్లు పిలిస్తే గతంలో మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా ఓబీ టెండర్లలో డైరెక్ట్ గా ఆన్లైన్ లో టెండర్ వేసేటోళ్ళు.